కర్ణ పిశాచి నడుగువారినైనను దయ్యముల యొద్ద విచారణ చెయ్యువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అంటే దయ్యాల యొద్ద విచారణ చేయటం అనేది ఉందన్నమాట. ఆ విద్య ఒకటి ఉంది, కర్ణ పిశాచి తంత్రం ఒకటి ఉంది. అంటే ఇవి ఉన్నాయి. ఈ ప్రయోగాలు చేసే వాళ్ళని మీ మధ్య ఉండనియొద్దని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులతో. మీ రాజ్యంలో వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టండి. ఆ విద్యలు మంచివి కావు, అవి దురాత్మ సంబంధమైన విద్యలు అని. మన దగ్గర బాగున్నాయి. మనోళ్ళు ఇక్కడ కొంతమంది ఇట్లాంటి కుళ్ళుబోతు వాళ్ళని చూశాను నేను. మా మీద కూడా జరిగినాయి అట్లాంటి ప్రయోగాలు. దూరస్తులుగా సమీపస్తులే ఆ ప్రయోగ తంతులు జరిగించారు. అయితే దేవుని మహాకృప ఏంటంటే, ఎప్పుడైతే మమ్మల్ని ఆ విధంగా డ్యామేజ్ చేయడానికి కుట్ర చేశారో, దేవుని మహాకృపను బట్టి మేము నశించకుండాన్నట్లు దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం. జీవము గల దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం. ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి పరిగెత్తామో ఆ ప్రయోగాలు పనిచేయలా. అప్పటిదాకా యేసుక్రీస్తు సురక్షితమైన రెక్కల కిందికి వచ్చిందాకా ఒక ఆట ఆడుకున్నాయి మమ్మల్ని. ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి వచ్చామో ఆ ప్రయోగతంతులు ఇక పనిచేయటం మానేసినాయి. చెప్పాలంటే ఎవడైతే దీనికి కారకులై ఉన్నారో వాళ్ళిద్దరు లేచారు. ఇద్దరున్నారు మూల సూత్రధారులు, వాళ్ళిద్దరు శవాలయ్యారు, అయిపోయారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ మీదకే పోయాయి. వాళ్ళు చేసిన అభిచార క్రియల ప్రభావం వాళ్ళ మీదకే పోయి దారుణంగా మళ్ళీ ఇద్దరు కేకలు పెడతా సచ్చారు. రెండు ఆప్షన్స్. నీ మీద ప్రయోగతంతు చేసిన వాడు మారనన్నా మారాలి, మారి సాక్ష్యం అన్నా చెప్పాలి, లేకపోతే వాడి లోకానన్నా వదలాలి. యేసు ప్రభు రెక్కల కింద ఉన్న నీకు అంత భద్రత ఉంది. ఇది మాత్రం పక్కా. వాడు మారనన్నా మారాలి, లేకపోతే వాడు అడ్రస్ ఇక్కడ నుంచి మారి అక్కడికన్నా పోవాలి. రెండు నీ మీద వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆయన బలమైన బాహు నీ మీద చాపబడి ఉంది. దాన్ని ఎవ్వడు రద్దుపరచజాలడు. ఏ ప్రయోగ తంతు కూడా దాన్ని ఎదిరింపజాలదు. ఇంతవరకు మీకు అర్థమైందా? అవి ఉన్నాయని లేఖనం చెప్తుంది స్పష్టంగా. అట్లాంటివి జరిగినప్పుడు కూడా శత్రువులను పగ తీర్చుకుని వారిని అదిగదిగదిగదిగో శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. ఈ ప్రయోగతంతులు చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాడి దగ్గరికి పోయి చేపించి డబ్బులను వదిలించుకుని ఉంటాడు. పక్కోని నాశనం చేయాలని తిరుగుతూ ఉంటాడు. అక్కడున్నాడు పనోడు అంటే ఆడి దగ్గరికి ఇడి దగ్గరికి పోతానే ఉంటారు, డబ్బులు వదిలించుకుంటూ ఉంటారు. అది మనం ఎంత చేపిస్తుంటే అంత వర్ధిల్లుతున్నాడు ఏంద్రవాడు, అండ్ ఎంత నాశనం చేయాలంటే అంత డెవలప్ అవుతున్నాడు ఏంద్రవాడు అని వేస్ట్ అని వాడి ప్రయత్నాలు వాడే మానుకుంటాడట. అలా మానుకునేటట్టు చేయునదే స్తుతి ఆరాధన. నేను చెప్పాలా? వాక్యం చెప్పింది చదువు కింద. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అది లెక్క. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏమండి, బాలురంటే పాటలు పాడతారు, వాళ్ళు స్తుతిస్తారు, వాళ్ళ స్తుతుల మూలమున ఒక దుర్గం స్థాపించవచ్చు. చంటి పిల్లలు ఎట్ట స్తుతిస్తారండి? చంటి పిల్లలు అంటే చనుబాలు త్రాగే పిల్లలు, పసి పాపలు. వాళ్ళు స్తుతించరా అంటే తెలుసా అని చూస్తుంటాడు. కానీ ఇక్కడ రాసింది ఏమని రాసిందంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించు ఉన్నావు. ఎందుకు ఆ దుర్గం? ఎవరికి ఆ దుర్గం అంటే మనకే. దుర్గం అంటే ఒక రక్షణ. దుర్గం అంటే ఒక కోట అనుకోండి, ఒక కొండ అనుకోండి. మన చుట్టూ ఒక కొండ. ఎవడన్నా మనల్ని టచ్ చేయాలంటే ఆ కొండని వాడు ఛేదించుకొని రావాలి. కొండకి దుర్గం అనే పేరు. అర్థమైందా? పర్వతం,
ఏందని అడుగుతున్నారు? కొండ అనే పేర్లతో పాటు దుర్గం అని కూడా వస్తుంది. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. ఏం లేదు, నీ ఇంటి పక్కడు ప్రయోగాలు చేస్తున్నాడు అనుకో, నీ మీద ఏదో దిక్కుమాలి అని తెచ్చి చేస్తున్నాడు అనుకో, నువ్వు రోజు ఈ పని చేస్తుండు. వాడు డబ్బులు పెట్టి సామాన్లు తెచ్చి తిక్కలు ఎన్ని తెచ్చి నిమ్మకాయలు తెచ్చి కోళ్ళను కోసి కుక్కలను కోసి వాడు చేయాల్సినవన్నీ వదిలించుకుంటాడు, చేస్తుంటాడు. ఎందుకు? నువ్వు నాశనం కావాలని. నువ్వేం చేయాలి తెలుసా? రోజు మీ ఇంట్లో కూర్చొని నా బలమా నా కోట, నీకు డబ్బులు ఖర్చు లేదు. మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చోపరం సాయంత్రానికి పనులు చేసుకొని స్నానం చేసుకోవటం, మొత్తం కూర్చోవటం, ఇక పాటలో ఆరాధన. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో వేయింపవలు తెచ్చిందును. యేసు రాజా నీ భవనములో పవలు వేచియుందును. తర్వాత స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. దేవుని స్తోత్రం. అంతే, స్తుతించి ఆనందించటం, చింతలు మర్చిపోవటం, వేదనలు తీసేసుకోవటం, దేవుళ్ళో ఆనందించటం, పక్కోడికి మెంటలెక్కటం. ఇంత చేసి వాడు ఏడుతానే ఉంటాడు, ఇన్ని పొందుతా మనం నవ్వుతానే ఉంటాం. ఎందుకో వాడు కష్టపడి పంపించే దుష్టశక్తులన్నిటినీ అడ్డగించేటువంటి దైవశక్తి నీ చుట్టూ ప్రాకారమై నిలుస్తుంది. అది విషయం. ఇక వాడు ఎన్ని తంతులన్నా చేయని మానుకోవటమే, చేసి చేసి ఇసుగు పుట్టి నిన్ను బుక్ చేద్దామని, నేను ఇరికిద్దామని. సరే మాంత్రికుల దగ్గర కాకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీ కొలీగే వాడు కూడా నువ్వు అంటే కక్ష, నిన్ను బుక్ చేయాలని వాడు కుట్ర పని. వాడు ఎన్నో ఎత్తులు వేస్తుంటాడు, పై అధికారుల దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్లు చేయటం, నీ మీద అదని ఇదని, నీకు ఏదో ఒక రకంగా అవతల వాళ్ళ చేత ఇబ్బంది కల్పించడానికి, మన తెలుగు భాషలో అచ్చ భాష చెప్పాలంటే పుల్లలు పెట్టడం. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అగ్గి పుల్లలు గీసే పనులు చేస్తున్నాడు అనుకో. ఆడు చెప్పినప్పుడు ఇన్న అధికారి దేవుని ఆరాధకుడు అయిన నీ ముందుకు రాగానే నీకు ఫేవర్గా మారిపోతుంటాడు. వాడికి మైండ్ పోతుంటుంది. నేను ఇంతసేపు చెబితే తలకాయ ఊపి ఆడిని చూడగానే ఆడు చెప్పిందే కరెక్ట్ అంటాడు, ఈడు ఒక నిద్రమోహోడు అనుకుంటాడు. అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? వీడికి చెప్పటం వేస్ట్. ఇంకా చెప్పినప్పుడే అట్లా చేశాడా, వాడంతా తెలుస్తా అంటున్నాడు, వాడి ముందుకు బాగానే వాడు చెప్పింది నీ అట్లా జరిగిందా, ఓహో అనుకుంటా వస్తున్నాడు, ఈడు నాయన అనుకుంటాడు. వాడు ఏ విధముగా నీకు కీడు కల్పించడానికి ప్రయత్నించి వాడే మానుకుంటాడట. ఎప్పుడు మానుకుంటాడంటే విసుగు పుట్టి మానుకుంటాడు. ఎన్ని చేసినా నేను గుల్లవుతున్నా, వాడు బాగానే ఉంటున్నాడు,
ఇంకా చెప్పాలంటే మన మీద ఎవడైతే పోయి చెబుతున్నాడో వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు అతను. ఏమన్నా తెలుసా, వీడందరి మీద కంప్లైంట్లు చేస్తున్నాడు, వీడి తేడాన్ని వాడి మీద రాస్తాడు. అట్లా జరుగుతాయి. ఇది ఆరాధకుల విషయంలో జరిగిద్ది, దేవుని సన్నుతించే వారి విషయంలో జరిగిద్దని నాకు తెలియదు. అక్కడ రాసుంది, నాకేం తెలుసు, మీరేగా చదివింది. స్తుతుల మూలమున ఇప్పుడు వచ్చిరాని ప్రార్థన చేసినవాడు చంటి పిల్లోడే. బాగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళకన్నా కూడా వచ్చిరాని మాటలు ప్రార్థన చేసేవాళ్ళు కలిగి ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదంటే ఇట్లాంటి కార్యాలు జరిగినాయి. ఏమంటే లైన్లో ఉన్నారా, సంచారం చేస్తున్నారా? స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమపరచుట ద్వారా ఇలాంటి కార్యాలు ఉన్నాయి. చంటి పిల్లలు ఏమంటే ఎవరండి? క్రొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు. బాలురు ఎవరు? కాస్తో కోస్తో ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు. పెద్దలు ఎవరు? ఇంకా పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి అన్న, నేను కొత్తగా వస్తున్నానన్నా, నా స్తుతి కూడా దేవుడు వింటాడా, నా పాటలు కూడా దేవుడు వింటాడా, నా ఆరాధన కూడా దేవుడు తీసుకుంటాడంటే 100కు 100% గ్యారంటీగా చెబుతున్నాను, నీ ప్రార్థన, నీ పాటలు, నీ ఆరాధన, నీ స్తోత్రాలని దేవుడు అంగీకరిస్తాడు, ఆయన తీసుకుంటాడు, స్వాగతిస్తాడు. ఇంకా చెప్పాలంటే సీనియర్స్ కన్నా జూనియర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు. ఎక్కడ దాకేందుకు మీరు చూడండి, మన మనసు గలగల మాట్లాడే పిల్లలు మాట్లాడుతుంటేనే నోరు మీరు అంటాం. వాడు ప్రతిదీ అది ఇదని వాగుతుంటే నోరు పొద్దాగలు సోది ఆపు అంటాం. అదే చిన్న చిన్న పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్న పిల్లల్ని కదిలిచ్చి మాట్లాడిస్తాం. ఎందుకు? వచ్చిరాని మాటలు మాట్లాడే పిల్లల మాటలు మనకి వినసొంపుగా ఉంటాయి, ఇష్టంగా అనిపిస్తాయి. అందుకే మాట్లాడటం తెలిసిన వాని మాటల కన్నా మాట్లాడటం తెలియని వాని యొక్క అమాయకత్వపు మాటలు మనకి ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి. మన మనసు కంటే ఉన్నతమైన మనసు దేవుడిది. అందుకే వచ్చిరాని ప్రార్థనలకే ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు. అంటే ప్రార్థన వచ్చినోళ్ళు ప్రార్థన చేయటం, వచ్చిన వాళ్ళు ప్రార్థన వినడని కాదు, అది వింటాడు. వీళ్ళ ప్రార్థన అయితే ఇంకా నవ్వుకుంటా మురిసిపోతా వింటాడు. అందుకే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను, నాకు ప్రార్థనలు రావు అంటే నీకు వచ్చిన 4 మొక్కలే నువ్వు మనసారా దేవునితో మాట్లాడుకో. నువ్వు ఏ భాషలో నువ్వు దేవునితో మాట్లాడాలనుకున్నావు ఆ భాషతో నువ్వు మనసారా మాట్లాడుకో. దేవుడు తప్పకుండా ఆ మాటల్ని విని నీకు జవాబిస్తాడు.